రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తీసుకున్నట్లయితే వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఎవరంటేనా దేవుడు ఎప్పుడు కూడా వ్యాజ్యమాడేవాడు కాదు, అలాగే నిత్యము కూడా కోపించువాడు కాదు. మనమైతే మనుషులు ఎలా ఉంటామో తెలుసా? ఎప్పుడు వ్యాజ్యం ఆడుతూనే ఉంటాం, మీన్స్ గొడవాడుతూనే ఉంటాం. ఎప్పుడు మనకి ఎప్పుడు గొడవ వస్తుందా ఎదుర్కొందామని ఆయన కత్తులు పెట్టుకుని రెడీగా ఉంటారు చాలామంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడైతే అలాంటి వాడు కాదంట. ఎప్పుడు కూడా అంటే ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు కూడా ఇక అసలు ఆయన మనతో వ్యాజ్యమాడేవాడు కాదు, మనతో గొడవ పెట్టుకునేవాడు కాదు, లేకపోతే మనల్ని కోపించేవాడు కాదు. ఆయన చాలా గొప్ప దేవుడు ప్రియమైన దేవుని మీద. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎప్పుడు గొడవ ఇద్దా, లేకపోతే మనకి ఎవరి మీద కోపం ఉంటే వాడు ఎప్పుడు మనల్ని అంటాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది మనుషుల సహజ అంటే గుణం అది. కానీ మనుషులు ఎప్పుడు అలా ఉంటారు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, ఆయన నిత్యము కోపించువాడు కాదు. దేవుని యొక్క కోపం అంటే నిమిషం మాత్రమే ఉంటుంది, మరి మనుషుల కోపం నిత్యము ఉంటుంది. ఏమండి, మనుషుల కోపం ఎలా ఉంటుందంటే, అది మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నామో, ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాడు చచ్చినా కూడా నేను మాట్లాడని అంటారు. కానీ చచ్చిన తర్వాత ఏం మాట్లాడతాం మనం? వాడు చచ్చినా నేను మాట్లాడినాను అంటారు. అంటే మన కోపం ఎలాంటిదంటే అది ఆరని అగ్ని లాంటిది ప్రియమైన దేవుని బిడ్డ. అది చల్లారిదే కాదు. కానీ మన దేవుని కోపం ఎలాంటిదంట, నిమిషం మాత్రమే. మితిమీరితే ఎంత మీరు దేవునికి వ్యతిరేకంగా ఉంటే తప్ప దేవుడు కోపించడం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగా దేవుణ్ణి విసిగించారంట. కానాను దేశానికి వెళ్ళవలసిన వాళ్ళు ఎక్కడ రాలిపోయారంట? మొత్తం అరణ్యంలోనే అన్ని వేల లక్షల మంది అక్కడ రాలిపోయారు. ఎందుకని? దేవుని మాట వినకోకుండా దేవునికి వ్యతిరేకంగా ఆయన సొనుగుతో గొనుగుతో వారి ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఏం చేశారంట? వాళ్ళు పిట్టలు రాలిపోయినట్టుగా అక్కడ చనిపోయారంట. ఎవరెవరు వెళ్ళారు కానాను దేశం? ఎవరు అడుగు పెట్టారు? కాలేబు యెహోషువ మాత్రమే అడుగు పెట్టారు. అంటే వారికి పుట్టిన కొంతమంది సంతానం అంటే పిల్లలు, వాళ్ళ సంతానం అంతా వెళ్ళారు. కానీ ఎప్పుడైతే ఆ ఫరో దగ్గర నుంచి, ఐగుప్తు నుంచి స్టార్ట్ అయ్యారో వాళ్ళందరూ ఆ ప్రయాణంలోనే చనిపోయారు అంతా. ఎందుకని? దేవునికి కోపం వచ్చే పనులు చేశారు. చాలా చాలా అద్భుతాలు చూస్తున్నారు, కానీ దేవుళ్ళు ఇంకా పడిపోతూ లెగుస్తూ అలాగే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారంట. దేవుడు ఏం చేశాడంట? కానాను దేశం చూడకోకుండానే వాళ్ళందరూ అరణ్యములోనే పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. నువ్వు కూడా కానాను దేశం వెళ్ళాలి. కానాను దేశం అంటే ఏంటి? మనకి పరలోక రాజ్యం. మనం వెళ్ళాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డ. మనం చూడకోకుండా వెళ్ళకోకుండా ఉండే పరిస్థితిలో మనం ఉండకూడదు. మనం కంపల్సరిగా పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. అది మన సిటిజన్షిప్. మనం అక్కడికి వెళ్ళాల్సిందే, మన హక్కు. నేను కాదన్నా, నువ్వు కాదన్నా, మనకు అక్కడ ఉంది పర్మిషన్.
కంపల్సరిగా మనం వెళ్ళే ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, అంతేగాని మన కోపాలైతే సంవత్సరాల తరబడి ఉంటుంది కోపం. మనం దేవుడు మన శత్రువులు కూడా క్షమించమని చెప్తున్నాడు, మన శత్రువుల గురించి మోకరించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అంతేగాని మాట్లాడకుండా ఉండొద్దని అంటున్నాడు, అలాగే వాళ్ళతో గొడవాడొద్దని అంటున్నాడు. దేవుడు ఏం చేయమంటున్నాడంట, కుదిరితే మాట్లాడు లేదా ప్రార్థన చేయ వాళ్ళ గురించి, అంతేగాని వాళ్ళు మనం దేశించే వారిలాగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు ఎలాంటి వాడంట, చక్కగా ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన కోపం చక్కగా ఆ కొద్ది నిమిషాల మాత్రమే ఉంటుంది, కానీ మనుషులైన మన కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ దేవుడు నోవాహు దినాల్లో కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు, 120 సంవత్సరాల పాటు సువార్త చేస్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 120 సంవత్సరాల పాటు ఆయన సువార్త అందిస్తూనే ఉన్నాడు. అయినా వినకపోయేసరికి దేవుడు కోపగించుకొని భూమి అంతా కూడా నాశనం. అది కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ భూలోకం అంతా పాపముతో నిండిపోయింది, దేవునికి వ్యతిరేకమైన పనులతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఆ యొక్క పనిని చేయాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే దేవుని కోపం రావాలంటే అన్ని సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఆయన కోపం రావాలంటే అన్ని సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోపం అలా ఉంటుంది. ఒకవేళ వచ్చిందా ఇక మనల్ని రక్షించేవాడు అప్పుడు కూడా ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డ, వన్స్ ఆ యొక్క నోవాహు ఎప్పుడైతే ఆ ఓడ తలుపేసాడో, ఇక ఉన్న జనాలంతా ఏం చేస్తున్నారంట, తలుపులు కొడుతున్నారంట. నోవాహు తలుపు తీ, మేము చచ్చిపోయేలాగున్నాము, మేము ఓడ ఎక్కాలి, దయచేసి తలుపు తీ అని అంటున్నారంట, కేకలు పెడుతున్నారంట. కానీ తలుపు తెరిచే యాక్సెస్ నోవాకి ఇవ్వాల దేవుడు. నువ్వు తలుపు వేసుకో అన్నాడు, కానీ దాన్ని తీసే ఆ యొక్క ఆయనకి ఇవ్వాల అది యాక్సెస్. ఇక జనాలంతా అప్పుడు దాకా సువార్త చెప్పి ఏం చెప్పాడు తెలుసా, వర్షం రాబోతుంది, ప్రచండమైన వర్షం కురవబోతుంది, మనం చచ్చిపోతాం, దయచేసి నా మాట వినండి, ఆ ఓడలో అందరు ఎక్కండి, ఆ రక్షణ వాళ్ళు ఎక్కండి, మీరు బ్రతుకుతారని చెప్పి వారు సువార్త చెప్తే వాళ్ళు వినలా. డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత, సువార్త అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కళ్ళు తెలుసుకున్నారు. నోవాహు దయచేసి తలుపులు తీ, మేము ఓడెక్కుతాం, బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతామని అంటారు. మనం కూడా అంతే ప్రియమైన దేవుని కూడా, నీకు సమయం ఉన్నప్పుడే సువార్తను వింటున్నావు, దేవుడు రక్షించుపడు. అకస్మాత్తుగా ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు ప్రియమైన దేవుని కూడా, అప్పుడు నువ్వు తలుపులు కొట్టినా కూడా తెరవని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు రాకముందే నువ్వేం చేయాలి, రక్షణ వాళ్ళకి, లేకపోతే దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఆయన కోపం వస్తే ఎలాగైపోద్దంట, 40 రోజులు ప్రచండమైన వర్షం. కాబట్టి ప్రియమైన దేవుని మీద దేవుడు మనకంటూ ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. మనకంటూ దేవుడు కొంత ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ఛాన్స్ని మనం ఏం చేయాలి, యూజ్ చేసుకోవాలి. దేవుడు చూస్తాడు, ఆయన ఓపిక ఉన్నంత వరకు చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇంకా మారకపోతే దేవుడు ఏదో ఒక ముళ్ళు పెట్టైనా నిన్ను దేవుని దగ్గరికి రప్పించుకుంటాడు. ఏదైనా అయ్యేదాకా నువ్వు ఉండొద్దు, ఏదైనా అయ్యేదాకా నువ్వు దయచేసి ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కోపం వచ్చేదాకా నువ్వు ఉండొద్దు. ఆయన కోపానికి మనం బలి కాకుండా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా దేవునిలో మనం ఉండాలి. ఆయన కోపగించుకునే లోపే మనం మెలుగు కలిగి చాలా జాగ్రత్తగా లోకంలో మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చదువు ఒకసారి 103వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మన పాపములను బట్టి
భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మన పాపములను బట్టి లేకపోతే మన యొక్క దోషాలను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వట్లా. నువ్వు పాపము చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, లేకపోతే దేవుని దగ్గరికి రాకపోయినా కూడా దేవుని జీవితం ఇంకా కార్యాలు చేస్తున్నాడంటే అది కేవలం ఆయన కృపే. మనలో ఏమైనా మంచి ఉందా, లేకపోతే మనలో మనం ఏమన్నా నిజాయితీ పరులమా, యథార్థవంతులమా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాగ జీవించినా కూడా దేవుడు ఆయన కృపను బట్టి నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఆయన కృపను బట్టి నిన్ను బ్రతికిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన పాపాలను బట్టి కానీ మన దోషాలు బట్టి కానీ దేవుడు మనకి ప్రతిఫలాలు ఇవ్వట్ల. జీవితంలో కార్యాలు చేయకుండా దేవుడేమో ఆపట్ల. ఆయన కృపను బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవునికి దూరం అయిపోతున్నా కూడా దేవుడు ఇంకా నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడంటే ఆయన కృపను బట్టే నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. లేకపోతే నువ్వు చేసే ప్రతి పాపానికి, లేకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకమైన ప్రతి వ్యతిరేకతను బట్టి దేవుడిని ఏం చేయాలంట? నిర్మూలన చేయాలి. కానీ నా దేవుడు ఆయన కృపను బట్టి నిన్ను చక్కగా రక్షిస్తున్నాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు, కాబట్టి నువ్వేదైనా జీవితంలో కార్యం జరగగానే ఏమనుకుంటావు? అబ్బా, నేను చేసిన భక్తి, నేను చేసిన ప్రార్థన, నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేశాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, లేకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న నడక, ఇవన్నీ ఏమవుతున్నాయి ఆలోచించుకుంటున్నావా? పాపం అంటే నువ్వు ప్రార్థన చేయకపోవటమే ఒక పాపం. ఒక ఆజ్ఞ మన ప్రార్థన చేయాలి కంపల్సరీగా. నువ్వు ప్రార్థన చేయకపోయినా కూడా అది ఒక పాపమే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి అని అంటే కేవలం అది దేవుని యొక్క కృపను బట్టి. అంతేగాని నేను చేసే భక్తి బట్టో, నాలో ఏ మంచి భక్తి లేదు అయినా కూడా ప్రభువా నువ్వు చేస్తున్నావు నా జీవితంలో అంటే అది కేవలం ఆయన కృపే. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంకా దేవునిలో ఇలా కొనసాగుతున్నాం, ఈ లోకంలో ఇంకా ఇలా కొనసాగుతున్నాం. కానీ ఆయన కృప లేకపోతే మనం చేసే పనులకి మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కృప లేకపోతే మరొక రోజు కూడా, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కూడా ఆయన కృపే. కాబట్టి దేవుడు ఆయన కృప ఇచ్చి నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఈ లోకంలో దేవుడు క్షమించి నేను ముందుకు నడిపిస్తున్నాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు అంటే అది ఆయన కృప. కాబట్టి నువ్వు ఆ కృపని నువ్వు పొందుకోవాలనంటే జాగ్రత్తగా దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకొని, ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ కృప లేని నేను బ్రతకలేను ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కృపను నీకు నిత్యంగా మెండుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుడు కూడా ఆయన కృప కావాలి. ఈ లోకంలో ఏది కావాలన్నా మనకి కృప. ఆ కృప లేకపోతే మనం బ్రతకలేము ఈ లోకంలో. అది కృప ఉంటేనే ఈ లోకంలో మనం బ్రతకగలం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి మన పాపాలు, మన దోషాలు ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఆయన కృప ద్వారా దేవుడు మన జీవితంలో ప్రతిఫలాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఒకసారి ఆలస్యం అవుతాయి అయినా కూడా అవి మనకి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఆలస్యం అవుతుందంటే అది కంపల్సరిగా మన తప్పు మూలానే, మనం చేయకోకుండా ప్రార్థన చేయకుండా ఉండటం మూలానే, లేకపోతే మనం చేసే మిస్టేక్స్ మూలానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆలస్యం అవుతుంది ఎందుకంటే నీ జీవితంలో ఏదైనా జరగాలని అంటే అది కంపల్సరిగా జరిగిద్ది. కానీ ఆలస్యం అవుతుంది చూసారా, ఆ టైం ఉంటుంది. ఆ టైం ఎందుకనంటే నువ్వు ఇంకా సరిగ్గా దేవుళ్ళు లేకపోబట్టి, ఇంకా నువ్వు ప్రార్థన చేసుకోబట్టి అవి ఆలస్యం అవుతున్నాయి తప్ప దేవుడు కంపల్సరిగా ఆలస్యమైన కంపల్సరిగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన దోషాలు బట్టి, పాపాలు బట్టి దేవుడు చేయకోకుండా ఏం మానట్లా. చక్కగా మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు కార్యాలు. ఆయన కృపను బట్టే, లేకపోతే ఆ కృప లేకపోతే మన జీవితాల్లో
ఏవి కూడా జరగవు. చూద్దాం ఒకసారి 12వ వచనం కూడా. పడమటికి తూర్పుకి చాలు చాలు ప్రేమ దేవుని బిడ్డ. ఇక్కడ పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో మన అతిక్రమములు, మన పాపాలు దేవుడు అంత దూరం వేస్తాడు. మనం తప్పు చేస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, మళ్ళీ దేవుని బతిలాడుకుంటాం, అయ్యా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడగండి అని మనం అడుగుతాం. మళ్ళీ కొంతకాలం బాగానే ఉంటుంది, మళ్ళీ ఏమైపోతామంట, మళ్ళీ లోకంలో పడిపోతూ ఉంటాం. అలా ఉంటే దేవుడు వన్స్ నువ్వు వచ్చి నీ పాపాలు నువ్వు క్షమించమని అడిగితే ఆయన క్లీన్ చేసేస్తాడు. నీ పాపాలు, నీకు నీ అతిక్రమములు అన్నీ కూడా దూరం చేసేస్తాడు. కానీ నువ్వు మళ్ళీ యథావిధిగా నువ్వు వస్తే మళ్ళీ నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటావు. ప్రేమ దేవుడు, నీ పాపాలు ఎక్కడికి పో, నేను వదిలిపెట్టి ఎక్కడికి పో. ఒక క్షమించేవాడు నా యేసయ్య తప్ప, ఆయనే తప్ప ఇంకెవ్వరు కూడా ఈ లోకంలో లేరు. ప్రేమ దేవుడు ఆయన క్షమిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ వెంటనే మళ్ళీ అదే పాపాల్లో మనం పడిపోతూ ఉంటాం. అలా జీవిస్తే మన అతిక్రమములు, మన పాపాలు ఇవన్నీ కూడా దూరం కాకుండా మళ్ళీ మన దగ్గరే ఉంటాయి. వన్స్ నువ్వు వచ్చి దేవుని బతిమలాడుకుంటే నీ పాపాలు, దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరాన్ని చేసేస్తాడు. నేను క్లీన్ చేస్తాడు, పరిశుద్ధంగా ఉంచుతాడు దేవుడు. నేను గొప్పగా ఆ దేవుని ముందు నేను పరిశుద్ధంగా దేవుడు ఉంచుతాడు. కానీ నువ్వు మళ్ళీ అదే పాపములో పడిపోకుండా, ఆ పాపాలే నేను ఏలుబడి చేయకోకుండా, ఆ అతిక్రమములే నేను ఏలుబడి చేయకోకుండా నువ్వు ఉండాలనంటే నువ్వు జాగ్రత్తగా దేవునిలో నువ్వు కొనసాగాలి. ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అలా ఉంటేనే మనం ఎలా ఉంటాం, కుడికి కానీ ఎడమకి కానీ మనం తప్పిపోకుండా ఉంటాం. నీ వాక్యమే నా పాదాలకి, అదే మన మార్గం, అదే మనల్ని నడిపిస్తుంది. ప్రేమ దేవుడ, అదే మనల్ని గద్దిస్తుంది, అదే మనల్ని పాపము జోలికి వెళ్ళకోకుండా చేస్తుంది. నువ్వు దేవుని మాటలు విని చక్కగా దేవునికి లోబడి దేవుని మార్గంలో నువ్వు నడవగలిగితే చక్కగా నువ్వు ధన్యుడివి. లేదంటావా, ఆ వాక్యం వినుకోకుండా దేవునికి నువ్వు దూరం అవుతున్నావా, దేవుని మాటలు వినుకోకుండా దూరంగా ఉంటే, ఆయన మాటలు వింటే మనం ఇలా నడవచ్చు, మనం ఇలా ఉండాలి, దేవుడిది ఇలా చేయమని చెప్తున్నాడు, ఇలా చేయకూడదు అనే విషయాలు మనం వింటాం. లేకపోతే మనకేం తెలుస్తుంది ప్రేమ దేవుని మీద? బైబిల్ గ్రంథం అనేది లేకపోతే మనం ఏం వింటాం, ఎలా నడుచుకుంటాం, ఎలా జీవిస్తాం, ఎలా పరలోక రాజ్యంలోకి వెళ్తాం? అందుకనే దేవునికి దూరంగా నువ్వు ఉండదు. చక్కగా దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే చక్కగా దేవుని యొక్క ఆ ప్రజెన్స్ మీకు తోడుగా ఉంటుంది. ఎలాంటి పాపములోకి నువ్వు వెళ్ళకోకుండా నీ హృదయంలో దేవుని మాటలు నువ్వు ఉంచుకో. అప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది, అరే ఇలాంటి పనులు మనం చేయకూడదు, లేకపోతే ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అనే విషయాలు నీకు జ్ఞాపకం వస్తుంది ఆ వాక్యం ద్వారా. ప్రేమ దేవుని మీద అప్పుడు నీ పాపాలన్నీ ఏమైపోతారంట, మబ్బు విడిపోయినట్టుగా విడిపోతాయి. తూర్పుకు పడమరకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం నిన్ను, నీ పాపాలని దూరం చేసేస్తాడు, క్లీన్ చేసేస్తాడు దేవుడు, పరిశుద్ధంగా చేస్తాడు నిన్ను దేవుడు. ప్రేమ దేవుని మీద ఇప్పుడు నీ పాపాలు పోవాలంటే ఏ సబ్బుతో కడుక్కుంటా పోతాయి నీ పాపాలు? సంతూర్ సోపా లేదా లక్స? యేసయ్య రక్తంలో కడుక్కుంటే కానీ నీ పాపాలు, నీ ఒంటి మీద మట్టి పోద్ది నువ్వు వాడే సబ్బులు. అంతేగాని నీ పాపం పోవాలంటే యేసయ్య రక్తంతో నువ్వు స్నానం చేస్తే తప్ప నీ పాపాలు పోవు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. నీ ఒంటి మీద ఉన్న మురికి కనబడద్ది, నీ పాపాలు ఎక్కడ కనపడతాయి? నీకు తెలుసు నేను చేసిన పాపం, కానీ అది ఎక్కడికి వెళ్తుంది? నీ చుట్టే తిరుగుతూ ఉంటాయి, నీ నెత్తి మీద ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డ, ఆ పాపాలన్నీ ఎలా ఉంటాయి అంటే మనం రేపు అనుభవించాల్సి వస్తుంది. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్తే క్షమించి నీ పాపాలను కానీ విడిచిపెట్టగలిగితే ఆయన మబ్బు విడిపోయినట్టు మన పాపాలు విడిపోతాయి. తూర్పుకు పడమని ఎంత దూరం ఉంటుందో అంత దూరాన్ని మన పాపాలని
చేసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడు మళ్ళీ కోపించేవాడు కాదు. నువ్వు ఎప్పుడైతే పాపంలో జీవిస్తావో, అది మితిమీరిపోద్దో, అప్పుడు దేవుడు నిన్ను కోపిస్తాడు తప్ప ఆయన కోపగించుకునేవాడు కాదు. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు, నీ పాపాలన్నీ దూరపరుస్తాడు, నేను చక్కగా పరిశుద్ధంగా చేస్తాడు, నిన్ను నీట్గా హిమము కంటే తెల్లగా దేవుడు నిన్ను వేసేస్తాడు. చక్కగా నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా నువ్వు ఉంచుకోవాలి. దావీదు రాజు ఆయన అంటాడు, ప్రభువా నా హృదయాన్ని స్థిరంగా ఉంచండి, అలాగే హిస్సోపుతో నన్ను కడగండి, హిమము కంటే నన్ను తెల్లగా చేయండి అని చెప్పి స్థిరమైన మనస్సును నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన గొప్ప భక్తుడు. అయినా దేవుని దగ్గర ఏమడుగుతున్నాడంటే స్థిరమైన మనసు. మనకు స్థిరంగా ఉండదు మనసు. చాలామందికి చర్చిలో ఉన్న బయటికి వెళ్ళగానే ఒకలాగా అయిపోద్ది మైండ్. మైండ్ మతిమరుపులాగా ఇక్కడ ఉన్నప్పుడు బాగానే వింటాం, బయటికి వెళ్ళగానే ఏమైపోద్ది మన మైండ్లో చెడిపోతాయి. ఇక్కడ శ్రద్ధగా మనం వింటాం, బయటికి వెళ్ళగానే మనం వేరేలాగా అయిపోతాం మన పరిస్థితులు. కానీ దావీదు అందుకని అంటున్నాడు, ప్రభువా నాకు స్థిరమైన మనస్సుని ఇవ్వచ్చు, నేను ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, నేను ఎప్పుడు ఒకేలాగా ఆలోచన చేయాలి, నేను ఎప్పుడు ఒకేలాగా బిహేవ్ చేయాలి అని దావీదు ప్రభువా నాకు స్థిరమైన మనస్సుని దయచేయండి అయ్యా అని అడుగుతున్నాడు. నువ్వు నేను కూడా అదే విధంగా అడగాలి. స్థిరమైన మనస్సును ఇవ్వండి ప్రభువా, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు నీ హృదయాన్ని నువ్వు కడుక్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధంగా ఉండటానికి ఎప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే లోకమంతా పాపముతో నిండిపోయి ఉంది. మనం మరి దేవుని బిడ్డలంగా స్పెషల్గా ఉండాలంటే, ఆ పాపం మనకు అంటకోకుండా చూసుకోవాలనంటే నువ్వు చాలా జాగ్రత్తగా నీ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చదువుతూ, వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఏ పాపము కూడా నిన్ను అంటుకో. అంటే దేవుడు ఈ లోకమంతా, ఈ పాపపు లోకములో మనల్ని ఎలా పరిశుద్ధంగా ఆయన రక్తంలో కడిగి మనల్ని ఉంచాడనంటే, ఈ యొక్క పరిశుద్ధత మనం ఏం చేయాలి, చచ్చిపోయేంత వరకు మనం కాపాడుకోవాలి. వస్తూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు, కొన్ని టెంప్టేషన్స్, లేకపోతే ఆ కొన్ని పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. కానీ వాటిని జయించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. మనం ఉండాలి కంపల్సరిగా. అలా ఒకవేళ ఉండకపోతే లోకస్తులకి మనకి తేడా ఏముంటుంది? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలనంటే నువ్వు ఒక స్పెషల్గా ఈ లోకములు ఎంత పాపమైన నీకు ఉండి ఆ పాపము నీకు అంటకోకుండా నువ్వు చూసుకో. అది గొప్ప. అది నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి గల కారణం. ప్రియమైన దేవుని బిడ్డ, అలా ఉంటే నువ్వు దేవుని బిడ్డగా గొప్పగా నువ్వు ఉన్నట్టే. నువ్వు కూడా లోకంలో ఆ పాపాన్ని నువ్వు అంటించుకుంటే ఆ పాపం పోదు. అర్థమవుతుందా? అదొక ఫెవికల్, లేకపోతే అదొక ఫెవిస్టిక్. ప్రియమైన దేవుని పోదు, అది అంత సామాన్యంగా పోదు. అంటించుకోమాకండి. ఒకవేళ అలా అంటించుకుంటే మళ్ళీ నువ్వేం చేయాలంట, యేసయ్య రక్తం దగ్గరికి నువ్వు ఆశ్రయించు. లోకంలో నువ్వు ఏంటో తిరుగు, నువ్వేమైనా చేయి, ఆఖరికి నువ్వు రావాల్సింది ఎక్కడికంటే దేవుని దగ్గరికి నువ్వు రావాల్సిందే. అర్థమైందా? కాబట్టి ఈ లోకం చాలా పాపపు జీవితంలో, ఈ లోకములో మనం జీవిస్తున్నాం. ఈ లోకములో ఈ పాపం మనకు అంటకోకుండా మనం చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి అంటకోకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్న గుంటూరు వెళ్ళాం, ప్రేయర్ ఉంటే అక్కడ ప్రేయర్ అయిపోయింది. అవగానే ఒక కుటుంబానికి తీసుకెళ్ళారు నన్ను. మాస్టర్ గారు ఒకసారి ఒక ఇంటికి వెళ్దామంటే ప్రార్థన చేసి వద్దాం. సరే రైట్ పదండి వెళ్దాం. వెళ్తే అక్కడ యవనస్తులు 30 సంవత్సరాలు 30 years ఉంటాయి. ఆ కుర్రోడికి మంచం మీదే ఉన్నాడు. ఏంటండి ఏమైంది అంటే షుగర్ అంట. ఏమైందంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినాయి. కిడ్నీలు ఇప్పుడిప్పుడే డ్యామేజ్ అవుతున్నట్టు, నడవలేని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు? 30 years. అలాగే
ఆయన నడవలేని పరిస్థితి అయిపోయింది. అయితే దేవుని మీద ఆధారపడి నేను టాబ్లెట్లే వేసుకోను అని మొండిగా ఆయన అనుకొని మళ్ళీ పైగా ఉపవాసాలు ఉన్నాడంట. ఈ ఉపవాసాలు ఉండేసరికి ఇంకా ఎక్కువ. అందుకనే అప్పుడు ఆ యవనస్తుడికి మ్యారేజ్ అయ్యే ఒక పాప, ఏమంటే నీకు బలం ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు, అసలు ఈ దేహం వేస్ట్. అర్థమైందా? దేవుడు మట్టితో చేశాడు, ఈ బాడీ మట్టి, కానీ నీలో ఉన్న ఆత్మ ఉందో చూసారా, అది గొప్పది. ప్రియమైన నిత్యం ఉంటుంది. ఈ మట్టి ఏమైంది, ఒకనాటికి మట్టిలోనే కలిసిపోద్ది, కానీ నీ ఆత్మ అది పరలోకం వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి. నీ ఆత్మ నిత్యం, అంత వాల్యుబుల్ ఆత్మను కాపాడుకోవాలి. నీ శరీరం చూసి చాలామంది శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటారు. శరీరాన్ని కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మను కాపాడుకో. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేయాలి ఎక్కువ. అంతేగాని శరీరాన్ని సుఖపెడుతున్నావు, శరీరాన్ని ఆనందపరుస్తున్నావు, శరీరాన్ని చూసుకొని నువ్వు ఏదో అనుకుంటున్నావు. కానీ ఈ శరీరం తాత్కాలికం. మనం ఎలాంటి వాళ్ళం అంట, నీటి బుడగ లాంటి వాళ్ళం. కొంతసేపు కనబడతాం, అంతలోనే మాయమైపోతాం. అంటే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ నువ్వు ఏం కాపాడుకోవాలి, నీ ఆత్మని నువ్వు కాపాడు. శరీరం వేస్ట్ అండి, ఇది మట్టి. కాబట్టి ఆత్మని కాపాడుకో దయచేసి. ఆత్మని కాపాడుకోవాలంటే నీకు ఏ పాపము కూడా అంటనివ్వకుండా చూసుకో. నువ్వు పరిశుద్ధంగా నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ యొక్క పాపాలు నీ యొక్క ఆ శరీరానికి అంటకోకుండా, ఈ పాపము లోకములో ఆ పాపం అనేది నిన్ను అంటకోకుండా నువ్వు చూసుకో. చక్కగా రేపు నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తాం. ఇప్పుడు యవనస్తుడి పరిస్థితి ఏంటంటే, దేవుని మీద భారం వేసి ప్రార్థన చేసి వచ్చాం. ఇక కార్యం చేసేవాడు ఎవడో, దేవుడే. కాబట్టి ప్రియమైన దేవుని మీద నాకు బలం ఉంది, నా ఇష్టానుసారంగా నేను ఉంటా, ఎలా పడితే అలా జీవిస్తాను అని అంటే అది కుదరదు. అది నథింగ్. నీకు బలం ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, బలం లేకపోతే. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర ఉండు. దేవుడు నీకు మంచి ఆయుష్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు. ఏదైనా కూడా ఆయన ఇస్తేనే, ఆయన లేకపోతే లేదు. విజయవాడ నుంచి నూజూరు వస్తూ ఉంటే ఎన్నో బ్యానర్లు చూస్తే, చిన్నపిల్లలు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఏమంటే దేనికని లోకంలో పడిపోయారు. దేవునికి వ్యతిరేకంగా ఉంటే, కానీ మనం ఏం చేయాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుని కూడా, ప్రభువా ఎవ్వరూ కూడా నిన్ను ఎరగకోకుండా, రక్షణ పొందుకోకుండా చనిపోకూడదు. మన ఆశ అదే కదా. నువ్వు వెళ్తావు, నీ భర్త రావద్దా పరలోకానికి, నీ భార్య రావద్దా పరలోకానికి, నీ పిల్లలు రావద్దా పరలోకానికి? ప్రేమ దేవుని బిడ్డ, నీకు ఆశ లేదా? నేను కూడా మా యొక్క కుటుంబంతో అంతా నేను పరలోకంలో ఉండాలి అని ఆశ నీకు లేదా? ఆశ ఉంటే, ఆ తపన నీకు ఉంటే నువ్వేం చేస్తావు? నా కుటుంబాన్ని రక్షించు, నా ప్రాంతాన్ని రక్షించు, నా ఇరుగు పొరుగు వారిని రక్షించు అని నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ భారం నీకు ఉండాలి ప్రేమ దేవుని. కాబట్టి ఈ లోకములో పాపముతో నిండిన పాపంలో, ఈ యొక్క పాపపు లోకములో మనం జీవిస్తున్నాం. ఈ యొక్క ఆ పాపం మనకి అంటకోకుండా మనం జాగ్రత్తగా, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పెంట ఇవన్నీ ఉంటాయి, తొక్కుకుంటూ వెళ్తామా? అసలు చాలా చాలా దూరంగా వెళ్తాం మనం, నేను అంటుకుంటుందేమో అని. పాపము కూడా అలాగే మనం చూడాలి ప్రేమ దేవుడా. పాపము కూడా అంత దూరం ఉంటే ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా, అంటే దాని పక్కనకి వెళ్తే మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ మన లోకంలో పడిపోతామేమో అనే భయం కలిగి నువ్వు చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి పాపానికి నీకు. అందుకని వన్స్ దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడంట, తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉంటుందో అంత దూరాన్ని నీ పాపాలను నిన్ను దేవుడు దూరం చేసేస్తాడు. ఎంత గొప్ప విషయం. చిన్నప్పటి నుంచి నువ్వు ఇప్పుడు దాకా చేసిన పాపాలన్నీ, నీ మీద ఉన్న దోషాలన్నీ దేవుడు ఏం చేస్తాడంట, దూరం చేసేస్తున్నాడు. మళ్ళీ నువ్వు పాపంలో పడిపోతే మళ్ళీ
ఎవరి దగ్గరికి రావాలి? మళ్ళీ యేసు దగ్గరికి రావాల్సిందే ప్రియమైన దేవుని. కాబట్టి జాగ్రత్త. లోకములో మనం ఎలాంటి పాపము కూడా మనల్ని అంటనవ్వుకోకుండా, మనల్ని ఏ పాపము కూడా ఏలుబడి చేయనుకోకుండా, ఏ పాపము కూడా మనం నడిపించుకోకుండా, మనం జాగ్రత్తగా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించే వారిలాగే లోకములో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. దేవునితో మనం సహవాసం చేయాలి. దేవుడు ఎలాంటి వాడంట? కోపించేవాడు కాదు. నువ్వు ఎన్ని చేసినా, ఎంత పెద్ద ఘోరమైన పాపివైనా సరే నా దేవుడు క్షమించే దేవుడు. ఆయన కోపగించుకునేవాడు కాదు ప్రియమైన దేవుడు కూడా. అందుకనే నా దేవుడు ఏం చేస్తాడంట? నీ పాపాలు నా పాపాలని దేవుడు తూర్పుకి పడమటి ఎంత దూరం ఉందో అంత దూరాన్ని దేవుడు చేసేస్తున్నాడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. 13వ వచనం చదువుదాం. తండ్రి చాలు. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. ఏమన్నా మన తండ్రి ఏం చేస్తాడంటే, నువ్వు ఎంత పెద్ద తప్పు చెయ్యి, లోకములో అందరు నిన్ను చీ అన్నా నీ తండ్రి ఏం చేస్తాడు? మంచివాడు మా కుమారుడు, మంచిది మా కుమార్తె. ఎవరంటారు ఈ మాట? తల్లిదండ్రులు అంటారు ఆ మాట. కానీ బయట వాళ్ళు ఏమంటారు? ఈడెవడరా బాబు ఎట్లా ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నాడేంట్రా అని చెప్పి అంటారు కదా. కానీ తండ్రి ఏం చేస్తాడంట? నా కుమారుడు వెరీ గుడ్, ఆడు ఎంత పాపము చేయని, ఎలాగైనా బ్రతకని ఏమంటాడంట తండ్రి? నా కుమారుడు సూపర్ అంటాడు. ఎందుకని? తన కుమారుడు కాబట్టి. దేవుడు కూడా ఏమన్నాడంటే, తన యందు భయభక్తులు గల్ల వారి ఎడల దేవుడు కూడా అలాగే జాలి పడతాడు, కృప చూపిస్తాడు ప్రియమైన దేవుడు. మిమ్మల్ని చూసి జాలి పడతాడు. అరే మీరు ఎలాగ వెళ్ళినా, ఎటు పోయినా, ఏమి చేసినా చివరికి తిరిగి నువ్వు నా దగ్గరికే రావాలి. కాబట్టి ఎంత వరకు తిరుగుతావో తిరుగు. ఒకనాటికి ఒక దెబ్బ తగిలితే మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. అలా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అవసరమైతే ఫోన్లు, మళ్ళీ అవసరం లేకపోతే మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఫోన్లు. నాకు అలాగా అపరిచితులు అంటే ఫోన్ బిలీవర్స్ ఎక్కువ, నాకు విశ్వాసులు. నేను కనీసం కూడా చూడాల. కొంతమందిని అయితే ఫోన్ చేస్తారు, ప్రైజ్లాడు భాస్టర్ గారు అంటే ప్రైజ్లాడమ్మా అంటాం. వాళ్ళకి ఏ అవసరం ఉందో, వాళ్ళ ఇంట్లో అందరికీ ఆడపిల్లలేనంట. ఇప్పుడు అర్జెంటుగా నాకు మగపిల్లడు కావాలి అయ్యారు. ఓకే రైట్, ప్రార్థన చేస్తున్నా, ఇస్తాడులే దేవుడు. అలాగే దేవుడు ఇచ్చాడు, అదొక గొప్ప విషయం. తర్వాత తన భర్తకి పోస్టింగ్ ప్రమోషన్ కావాలని అంటే ప్రార్థన చేసి, ఆ లిస్ట్లో చాలా డౌన్లో ఉన్నారంటే అయ్యిద్ది అని చెప్పి అన్న ప్రమోషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ గురించి ప్రార్థన చేశాం. దేవుడు మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అవసరమైతే ఫోన్, లేకపోతే. కాబట్టి నువ్వు ఎటు తిరుగు, నువ్వు ఏదైనా చేయి, ఆఖరికి నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. కాబట్టి ప్రియమైన దేవునుడా, దేవుడు కూడా తన యందు ఎవరందంట? తన బిడ్డలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, అందరి మీద కాదంట, అందరి మీద అని చెప్పలో దేవుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి ఉండే వాళ్ళు ఎవరంట? చక్కగా రక్షణ పొందుకొని చక్కగా దేవునిలో ఉంటారు చూసారా, వారి పక్షాన దేవుడు జాలి చూపిస్తాడు. నువ్వు మంచి భక్తి చేస్తూ ఉంటే దేవుడు నువ్వు పడే ప్రతి బాధలో, ప్రతి సమస్యలో అన్నిటిని చూసి జాలిపడి దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు గల వారు ఎవరో వారి పక్షాన దేవుడు జాలి పడతాడు, వారి పక్షాన దేవుడు కార్యాలు దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుడు. అందరి పక్షాన చేయడు దేవుడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పక్షానే దేవుడు జాలి పడతాడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు
కోపించేవాడు కాదు కాబట్టి పాపాలన్నీ విడిచిపెట్టేసాం. ఆయన మనతో వ్యాజ్యమాడేవాడు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన చక్కగా నీ మీద వాత్సల్యత చూపించేవాడు. నేను చక్కగా దేవుడు నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు నా దేవుడు. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలంట, దేవునికి నువ్వు కోపగించుకునేలాగా నువ్వు ఉండకూడదు. చక్కగా దేవునికి నువ్వు యథార్థంగా నువ్వు ఉండాలి, చక్కగా జాగ్రత్తగా దేవునిలో నువ్వు ఎదగాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. అది కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 31వ అధ్యాయం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేదే, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు కూడా ఆయనే. ఆయనే నా కాళ్ళకు జింక కాళ్ళ వలె చేయవాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా. ఎవరంట మనకు బలంకు ధరింప చేయవాడు? ఆయనే. బలము లేకపోతే నువ్వు అట్లీస్ట్ కనీసం నడవలేని పరిస్థితిలో ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ. బలం ఇచ్చువాడు ఆయనే, యథార్థంగా మంచి మార్గములు నడిపించువాడు ఆయనే. అలాగే నీ కాళ్ళకు జింక కాళ్ళు వలె నీ శక్తిని దేవుడిచ్చి ఎత్తైన స్థలములో నేను నిలబెట్టువాడు కూడా ఆయనే. ఇప్పుడు అలాంటి వాడి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీలో ఉన్న బలాన్ని లాగేసుకుంటాడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఆశీర్వదించడం మానేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఇవ్వటం మానేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుడు అంటే వాడు ఎవరున్నారు చెప్పండి? మన దేవుడు లాంటి వారు ఎవరున్నారు ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన తప్ప ఎవ్వరు కూడా లేరు. ఎలాంటి వాడంట? వ్యాజ్యమాడడంట, కోపగించుకునేవాడు కూడా. నీకు బలం కావాలంటే బలం ఇస్తాడు, నేను గొప్పగా నిలబెడతాడు. ఎత్తైన స్థలములో దేవుడు నిన్ను, ఎత్తైన ప్లేస్లో అంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అంతగా అందరికన్నా నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ స్థితిగతులు మారాలనంటే కేవలం నా దేవుని చేతులను ఉన్నాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవునిలో నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకో. అయ్యా తండ్రి, నీలో నేను యథార్థంగా బ్రతకాలి, నా పాపాలన్నీ మబ్బు విడిపినట్టు విడిపోవాలి. తూర్పుకి పడమటికి ఎలాగైతే ఎంత దూరం ఉందో నా పాపాలను అతిక్రమలన్నీ దూరం చేసేయండి. నేను గొప్పగా ఎదగాలి, ఉన్నత స్థలములో నన్ను నిలబెట్టండి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాడు. నీలో ఉన్న పాపాలు దోషాలు ఉంటే నువ్వు ఏది అడిగినా కూడా వినడానికి ఉండదు ప్రియమైన దేవుడా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఉంటుంది. నీ పాపాలు నీ దోషాలు నీకు నాకు ఒక అడ్డుగోడగా ఉన్నాయి. కాబట్టి అడ్డుగోడ ఉంటే ఏం వినపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ? కాబట్టి నీ పాపాలను తొలగించుకో. దేవుడు చెప్పిన మాట, నీ అతిక్రమములు నీ పాపాలన్నీ కూడా తూర్పుకి పడమటికి ఎలాగ ఎంత దూరం ఉండదు అంత దూరం దేవుడు చేస్తానన్నాడు. సో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి అడుగు, పాపాలన్నీ నేను దూరపరుచుకో. చక్కగా దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నువ్వు ఎత్తైన స్థలంలో నుంచోడానికి దేవుడు నీకు గొప్పగా ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుడా. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు ఏం చేస్తాడంట? జాలి పడతాడు, నీ పక్షాన కృప చూపిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నీకు బలాన్ని ఇస్తాడు. నువ్వు నేను వెళ్ళలేని పరిస్థితిలో దేవుడిని తీసుకువెళ్తాడు ప్రియమైన దేవుడా. నువ్వు ఎత్తలేని కొండ మీద దేవుడు ఎక్కిస్తాడు ప్రియమైన దేవుడా. ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. అదే నీలో పాపాలు ఉంటే, నీలో దోషాలు ఉంటే ఏమైందంటే నీ ప్రార్థన కూడా కనీసం ఆయన ఆలకించడు. అందుకనే వాటన్నిటిని దేవుని అడిగి నువ్వు ప్రార్థన చేసుకొని వాటి నుంచి నువ్వు విడుదల పొందుకో ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవుడు వినుగాక. ఆమె అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.